డ్రగ్స్ కేసులో సుబ్బరాజు విచారణ కాసేపట్లో ముగియనుంది. సుమారు 6 గంటల పాటు అతన్ని ప్రశ్నించారు అధికారులు. ఉదయం 9:15 ఇంటి నుంచి బయలుదేరిన ఆయన షేక్పేట, మెహదీపట్నం, లక్డికపూల్ మీదుగా నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చారు. మొన్న పూరి జగన్నాథ్, నిన్న కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు చెప్పిన వివరాలు, కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సుబ్బరాజుపై ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. తమ దగ్గర ఆధారాలను చూపించి సుబ్బరాజును ప్రశ్నించారు అధికారులు. సుబ్బరాజు స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు విచారణకు హాజరయ్యేలా అందుబాటులో ఉండాలని సుబ్బరాజుకు ఆదేశాలు జారీ అయ్యాయి. డ్రగ్స్ కేసులో సుబ్బరాజు విచారణ కాసేపట్లో ముగియనుంది. సుమారు 6 గంటల పాటు అతన్ని ప్రశ్నించారు అధికారులు. ఉదయం 9:15 ఇంటి నుంచి బయలుదేరిన ఆయన షేక్పేట, మెహదీపట్నం, లక్డికపూల్ మీదుగా నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు. మొన్న పూరి జగన్నాథ్, నిన్న కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు చెప్పిన వివరాలు, కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సుబ్బరాజుపై ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. తమ దగ్గర ఆధారాలను చూపించి సుబ్బరాజును ప్రశ్నించారు అధికారులు. సుబ్బరాజు స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు విచారణకు హాజరయ్యేలా అందుబాటులో ఉండాలని సుబ్బరాజుకు ఆదేశాలు జారీ అయ్యాయి. డ్రగ్స్ అలవాటు ఉందా అని ప్రశ్నించిన అధికారులు గతంలో ఎప్పుడైనా తీసుకున్నారని ఆరా తీశారు. పూరితో ఉన్న సాన్నిహిత్యంపైనే ప్రశ్నలు వేశారు. పూరి సహా సినిమా పరిశ్రమలో ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్లు తెలుసా అని ప్రశ్నించారు. రేపు తరుణ్ను ప్రశ్నించనున్నారు అధికారులు. సిట్ కార్యాలయం నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, కమిషనర్ చంద్రవదన్ మాట్లాడుతూ ఈ రోజు కీలక సమాచారం వచ్చింది, సంతృప్తికరంగా సాగుతుందని చెప్పడం జరిగింది. మనం విన్నాం ఇప్పటి వరకు. ఎలాంటి కీలక సమాచారం రాశారు? అప్డేట్స్ ఏంటి? డ్రగ్స్ కేసులో విచారణ జరుపుతున్నటువంటి సిట్ అధికారులు 3వ రోజు విచారణలోనూ సుబ్బరాజు సహకరిస్తున్నాడని చెప్పి ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ కొద్దిసేపటి క్రితమే చెప్పడం జరిగింది. 3 రోజుల పాటు సాగినటువంటి విచారణలో డ్రగ్స్ కేసుకు సంబంధించి అనేక ఇన్పుట్స్ వచ్చాయని చెప్పడంతో పాటు ఈ రోజు సుబ్బరాజు విచారణలోనూ అనేక కొత్త విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. సాయంత్రం దర్యాప్తు అంతా కూడా, విచారణ అంతా కూడా పూర్తయిన తర్వాత సుబ్బరాజు నుంచి సేకరించినటువంటి అంశాలు, ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి అవన్నీ కూడా స్పష్టంగా వెల్లడిస్తామని చెప్తున్నారు. మరోవైపు సుబ్బరాజును విచారిస్తే కొత్త ఇన్పుట్స్, కొత్త సమాచారం వస్తుందని చెప్పడం వెనుక ఎక్సైజ్ కమిషనర్ చెప్పడం చూస్తుంటే 3వ రోజు విచారణలో డ్రగ్స్ కేసుకు సంబంధించి అనేక కొత్త కోణాలు బయటపడుతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న కెమెరామెన్ శ్యామ్ కే నాయుడును విచారించిన సందర్భంలో కానీ, మొదటి రోజు పూరి జగన్నాథ్ను విచారించిన సందర్భంలో అనేక కొత్త విషయాలు వెలుగు చూశాయని చెప్పి ఎక్సైజ్ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఎక్సైజ్ కమిషనర్ దాదాపు 6 గంటల విచారణ తర్వాత సుబ్బరాజును 6 గంటలుగా విచారిస్తున్నారు. 6 గంటల విచారణ తర్వాత కొద్దిసేపటి క్రితమే ఆయన చెప్పడం జరిగింది. అంటే కొత్త డెవలప్మెంట్స్ వస్తున్నాయి, కొత్త ఇన్పుట్స్ వస్తున్నాయి. ఎవరి ద్వారా? కెల్విన్ కన్ఫెషన్ కావచ్చు, మరో నిందితుడి కన్ఫెషన్ కావచ్చు. ఆ రెండింటి కన్ఫెషన్లను జోడిస్తూ ఎక్సైజ్ సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఎవరైతే నోటీసులు అందుకున్నారో వారంతా కూడా రెగ్యులర్గా హాజరవ్వాల్సిందే. ఇంకా ఈరోజు 3వ రోజు విచారణ తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పి సిట్ అధికారులు చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా సుబ్బరాజును డ్రగ్స్ అలవాటుకు సంబంధించి ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చే వాళ్ళు, పూరి జగన్నాథ్కు ఆయనకు
ఉన్నటువంటి సంబంధాలు, ఎప్పుడైనా పూరి జగన్నాథ్ ఈయన సమక్షంలో డ్రగ్స్ తీసుకోవడం చూశారా అన్నటువంటి వివరాలన్నీ కూడా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 6 గంటల పాటు విచారణ కొనసాగింది, ఇంకా కొనసాగుతూనే ఉంది విచారణ. మరి కాసేపట్లో విచారణ ముగిసే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇక్కడ అంతా కూడా. మరోవైపు ఎక్సైజ్ కమిషనర్ సుబ్బరాజుకు సంబంధించి స్పష్టంగా ఒక సంకేతాన్ని మాత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు విచారణ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తాము. సుబ్బరాజు నుంచి కొత్త ఇన్పుట్స్ వస్తున్నాయి, అంటే ఏ విధమైన ఇన్పుట్స్ వస్తున్నాయి, ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఏ విధంగా ఇది సిట్ అధికారులకు ఉపయోగపడనుంది, కొత్త మలుపు ఏదైనా తిరగనుందా, డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి, డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తున్నారు, సినీ పరిశ్రమలో ఇంకా ఈ డ్రగ్స్ కు సంబంధించి ఇంకా కొత్త పేర్లు ఏవైనా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా అన్నది కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. కళ్యాణ్, అయితే కమల్, ఈ విచారణ ఎప్పుడు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? మనకు ఆ పూర్తి వివరాలు ఎప్పటికల్లా తెలిసే అవకాశం ఉందంట? దాదాపు ఒక అరగంట లోపు సుబ్బరాజుకు సంబంధించినటువంటి విచారణ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే సుబ్బరాజు ఉదయం వచ్చినటువంటి కారును వెళ్లిపోయేందుకు సిద్ధం చేశారు పోలీసులు. ఆ సమయంలో సుబ్బరాజు విచారణ పూర్తయిందని అంతా భావించారు, కానీ ఆ తర్వాత మళ్ళీ వెహికల్ను పక్కకు పెట్టడం జరిగింది. ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ 5వ అంతస్తులో నుంచి కిందికి వచ్చి పూర్తిగా మీడియాతో మాట్లాడి విచారణ కొనసాగుతుంది, సుబ్బరాజు విచారణ పూర్తయిన తర్వాత వివరాలు చెప్తామన్నారు. అంటే ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. మరో గంట పాటు విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఎటువంటి అంశాలు వెలుగు చూస్తున్నాయి, కొత్త పేర్లు ఏవైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? నిన్న శ్యామ్ కే నాయుడును విచారించిన సందర్భంలోనే ఈ కొరియర్ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశమయ్యారు, ప్రత్యేకంగా సిట్ అధికారులు సమావేశమయ్యారు. డ్రగ్స్కు సంబంధించి ఎటువంటి డెలివరీలు చేయొద్దు, ఎటువంటి ఆర్డర్లు తీసుకోవద్దు, అందులో ఏం పంపిస్తున్నారు అన్నది కూడా స్పష్టంగా చూడాలి, చూసిన తర్వాతే చేయాలి, లేదంటే కేసులు నమోదు చేస్తామంటూ కూడా హెచ్చరించారు. ఇప్పుడు ఈరోజు బయటపడుతున్నటువంటి ఇంకా డ్రగ్స్ మూలాలు రోజు బయటపడుతూనే ఉన్నాయి. ఈరోజు 3వ రోజు విచారణలో సుబ్బరాజు ఏ అంశాలు వెల్లడించాడన్నది మరో గంట తర్వాత బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, సుబ్బరాజుకు సంబంధించినటువంటి అంశాలు. కొద్ది రోజుల క్రితం సుబ్బరాజు పేరు నోటీసులో రాగానే ఎన్టీవీ ఇంటర్వ్యూ చేసినటువంటి సందర్భంలో తనకు అసలు ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకునే అలవాటే లేదు, తనకు డ్రగ్స్ అంటే తెలియదు, తాను పూర్తిగా వెజిటేరియన్ అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ రోజు విచారణలో సుబ్బరాజుకు సంబంధించి సిట్ అధికారులు ఎటువంటి అంశాలను వెలుగులోకి తెస్తున్నారు అన్నది కూడా మరికాసేపట్లో తేలనుంది. కళ్యాణ్, అయితే కమల్, నిన్న మొన్న విచారణ జరిగినప్పటికీ దానికి భిన్నంగా ఈ రోజు కమిషనర్ వచ్చి కొత్త ఇన్పుట్స్ వచ్చాయి, కొత్త విషయాలు తెలిసాయి అని చెప్పడం జరిగింది. దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఏమైనా కొత్త పేర్లు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా మొదటి రోజు పూరి జగన్నాథ్ను విచారించిన సందర్భంలో పూరి జగన్నాథ్కు కెల్విన్కు ఉన్నటువంటి సంబంధాలు, కెల్విన్ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇచ్చినటువంటి అంశాలన్నిటిని కూడా క్రోడీకరించుకొని విచారణ జరిగింది. 2వ రోజు కెమెరామెన్ శ్యామ్ కే నాయుడును విచారించినటువంటి సందర్భంలో అటు పూరి జగన్నాథ్తో ఉన్నటువంటి సంబంధాలు, డ్రగ్స్ వస్తున్నటువంటి నేపథ్యం, సినిమా ఇండస్ట్రీలో అతని ముందు ఇంకా ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నారా అనేటువంటి అనేక అంశాలు వెలుగు చూశాయి. ఆ తర్వాత ఈ రోజు 3వ రోజు సుబ్బరాజును ఉదయం నుంచి కూడా విచారిస్తున్నారు. 6 గంటల విచారణ. ప్రస్తుతం మనం చూడొచ్చు, సుబ్బరాజు విచారణ ముగిసినట్టుగా తెలుస్తుంది. అకున్ సబర్వాల్ ఇప్పుడే కార్యాలయానికి చేరుకున్నారు. మనం ఆ దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇంకా అంటే ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ మాట్లాడి వెళ్ళిన కొద్దిసేపటికే కార్యాలయానికి డైరెక్టర్ అకున్ సబర్వాల్ చేరుకోవడం చూస్తుంటే ఇంకా సుబ్బరాజు విచారణ కొనసాగే అవకాశమే కనిపిస్తుంది. విచారణలోనూ అకున్ సబర్వాల్ చాలా గోప్యత ఉంచుతున్నారు. ఏ అధికారి నోటీస్ అందుకున్నటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత ఏ అధికారి విచారించాలన్నది కూడా అప్పటికప్పుడు డిసైడ్ చేయడం కనుక చూస్తుంటే చాలా పగడ్బందీగా విచారణ కొనసాగుతుంది. సుబ్బరాజు విచారణ ఇంకా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎటువంటి మలుపు తిరగనుంది, ఎవరి పేర్లు రానున్నాయి? 2 రోజుల విచారణలో సిట్ అధికారులు అటు పూరి జగన్నాథ్ నుంచి కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు నుంచి సేకరించినటువంటి అంశాలన్నిటిని కూడా సుబ్బరాజు ముందు ప్రస్తావించారు. రేపు ఎవరు వస్తున్నారు వారికి సంబంధించినటువంటి అంశాలను కూడా సుబ్బరాజుని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడైనా సుబ్బరాజు ముందు పూరి జగన్నాథ్ కానీ ఇంకా ఎవరైనా ఇతర నటులు కానీ డ్రగ్స్ తీసుకున్నారా అన్న కోణంలోనూ విచారణ కొనసాగుతుంది. ఇంకా స్పష్టంగా ఏ అంశాలు విచారణకు వచ్చాయి అన్నది కూడా మరికాసేపట్లో తేలిపోనుంది. కళ్యాణ్, అయితే కమల్, ఇప్పటి వరకు నోటీసులు అందుకున్నారు సంగతి అటు నుంచి ఇంకా ఎవరికైనా కొత్తగా నోటీసులు పంపే అవకాశం ఏమైనా ఉందా? దీనిపై అధికారులు స్పందించారు ఇప్పుడు?